రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరే. టీమిండియాకు ఏళ్లుగా సేవలందిస్తున్న వాళ్లే. అంచనాల భారాన్ని మోస్తున్న వాళ్లే. గతంలో కెప్టెన్ గా టీమిండియాకు విరాట్ సేవలందించాడు. జట్టును తనదైన రీతిలో నడిపించాడు. రోహిత్ ఫామ్లో లేనప్పుడు మద్దతుగా నిలిచాడు. కెప్టెన్సీకి విరాట్ దూరమయ్యాక జట్టు పగ్గాలు రోహిత్ కు దక్కాయి. అప్పట్నుంచి 3 ఫార్మాట్లలోనూ హిట్ మ్యాన్ తన మార్క్ చూపిస్తున్నాడు. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ప్లేయర్లలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తున్నాడు. సీనియర్ ప్లేయర్ విరాట్ కు సపోర్ట్ గా నిలుస్తున్నాడు. కోహ్లీ బిగ్ స్కోర్ల కోసం ఇబ్బంది పడినప్పుడల్లా మద్దతిస్తూనే ఉన్నాడు. ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని చెబుతూనే ఉన్నాడు. కోహ్లీ కూడా రోహిత్ కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నాడు. లీడర్ గా యువ ప్లేయర్ కు ఎనర్జీ ఇస్తున్నాడు. ఇక టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కు కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ప్రధాన ఆయుధాలు అనడంలో డౌట్ లేదు. అగ్రెసివ్ ఆట తీరుతో హిట్ మ్యాన్, ఫిట్నెస్, టాలెంట్ తో విరాట్ యువ ప్లేయర్లకు రోల్ మోడల్స్. ఇద్దరూ కమిట్మెంట్ తో ఆడే ప్లేయర్లే. టీమిండియా విజయాల్లో అనేక సార్లు కీలక పాత్ర పోషించారు. ఒకరి సక్సెస్ ను మరొకరు ఎంజాయ్ చేస్తారు. ఇద్దరి మధ్య బాండింగ్ కూడా మరో లెవెల్లోనే ఉంటుంది. కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలంటూ గతంలో కథనాలొచ్చినా స్టార్ ప్లేయర్లు పట్టించుకోలేదు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందనుకునేలాగే హిట్ మ్యాన్, విరాట్ మధ్య బాండింగ్ కనిపిస్తుంది. అయినా సరే సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. కోహ్లీ గొప్పోడని కొందరు, కాదు హిట్ మ్యాన్ గొప్పోడని మరికొందరు వాదిస్తూనే ఉంటారు. నిజానికి ఒక ప్లేయర్ ను మరో ప్లేయర్ తో పోల్చకూడదు. ఎవరి ప్రత్యేకతలు వారికి ఉంటాయి. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. సీనియర్ ప్లేయర్లు ఇద్దరూ గొప్పోళ్లే అన్నాడు. ఇద్దరిని పోల్చడం సరికాదన్నాడు. ఫిట్నెస్ పరంగా విరాట్ సూపర్ అన్నాడు. కోహ్లీలా బలంగా లేనప్పటికీ ప్రత్యర్థి బౌలర్లను రోహిత్ ఉతికేస్తాడని కపిల్ చెప్పుకొచ్చాడు. తన పని తాను చేసుకుపోవటంలో టీమిండియా కెప్టెన్ ఎప్పుడూ ముందే ఉంటాడు అన్నాడు. ఫిట్నెస్ పై విరాట్ కు ప్రేమ ఎక్కువ అన్నాడు. అందుకే జిమ్ లో ఎక్కువగా వర్కౌట్లు చేస్తాడని గుర్తు చేశాడు. ఆ ప్రభావం సహచర క్రికెటర్లపైన పడిందన్నాడు. జిమ్ పై హిట్ మ్యాన్ పెద్దగా ఆసక్తి చూపించడన్నాడు. అయితేనేం ఈజీగా షాట్లు ఆడేస్తాడన్నాడు. ఒకరు బరువులెత్తితే మరొకరు ఎత్తాలని లేదన్నాడు. ఎవరి పరిమితులు వారికి ఉంటాయన్నాడు. కెప్టెన్లలో రోహిత్ ప్రత్యేకమన్నాడు. తన కోసం కంటే జట్టు కోసం ఆలోచించే టైప్ అన్నాడు. సహచరులను ఉత్సాహపరచడంలో విరాట్ ముందే ఉంటాడన్నాడు. మొత్తంగా ఒకరితో మరొకరిని మాత్రం పోల్చొద్దు అని తేల్చి చెప్పాడు.